ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఇప్పుడు థ్రెడ్స్ లో మీ బిజినెస్ కు యాడ్స్ ను రన్ చేయడం ఎలా? ఫస్ట్ మెటా యాడ్స్ మేనేజర్ కు సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఈ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతుంది. మీరు అవేర్నెస్ కా, ట్రాఫిక్ కా, ఎంగేజ్మెంటా, మీకు లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా, ఏది కావాలో దాన్ని పిక్ చేసుకోండి. మీరు మీ యాడ్స్ ను 3 లెవెల్లో కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1 క్యాంపెయిన్ లెవెల్, నంబర్ 2 యాడ్ సెట్ లెవెల్, నంబర్ 3 యాడ్ లెవెల్. ఫస్ట్ 1 క్యాంపెయిన్ లెవెల్. ఇక్కడ మన క్యాంపెయిన్ నేమ్ ఏంటి అనేది ఇస్తాము అండ్ మన క్యాంపెయిన్ బడ్జెట్ ఎంత అనేది మనం డిసైడ్ చేస్తాం. నంబర్ 2 యాడ్ సెట్ లెవెల్. బేసిక్ గా యాడ్ సెట్ లోనే మనం మన ఆడియన్స్ ను టార్గెట్ చేస్తాము. సో మీరు మీ ఆడియన్స్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోవాలి. అన్ని ఆడియన్స్ ను ఒకే యాడ్ సెట్ లోపల టార్గెట్ చేస్తారా లేదా డిఫరెంట్ యాడ్ సెట్ లో టార్గెట్ చేస్తారా అనే క్లారిటీ మీకు ఉండాలి. మళ్ళీ యాడ్ సెట్స్ కు డిఫరెంట్ నేమ్స్ అనేది ఇచ్చుకోండి అండ్ మీ లొకేషన్ ఎక్కడ, మీ సేల్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, మీకు మెసేజెస్ గా రావాలా లేక వెబ్సైట్ లో రావాలా అనేది ఫైనలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేశారంటే వెబ్సైట్ యొక్క డేటా సెట్ ఏంటి అండ్ పిక్సెల్ ఏదైనా ఉంటే ఆ పిక్సెల్ ను కనెక్ట్ చేయండి సో దట్ మీ వెబ్సైట్ అండ్ యాడ్స్ రెండు కనెక్టెడ్ గా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఆడియన్స్. నేను ఆల్రెడీ చెప్పిన విధంగా యాడ్ సెట్ అనేది మీ ఆడియన్స్ ను టార్గెట్ చేయడానికి. సో మీరు మెటాకు మీ ఆడియన్స్ ఎవరు అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆడియన్స్ కంట్రోల్ కింద మీ ఆడియన్స్ ఏజ్, జెండర్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్, మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ను మీరు ఇక్కడ పిక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ మీ యాడ్ సెటప్. ఇక్కడ మీరు రన్ చేయాలి అనుకుంటున్న యాడ్స్ ను అప్లోడ్ చేస్తారు. అవి సింగిల్ ఇమేజ్ ఆర్ సింగిల్ వీడియోగా కావచ్చు, లేదా కరోసెల్ ఆఫ్ ఇమేజెస్ కావచ్చు, లేదా మీ వెబ్సైట్ నుంచి గల కంప్లీట్ కలెక్షన్ కావచ్చు. మీ యాడ్ తో పాటు మీ యాడ్ ఆఫర్ ను ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ యూస్ చేసి మనం వ్యూవర్స్ కి అండ్ మెటా అల్గరిథం కు చెప్పాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఈ ట్యాబ్ లో సెట్ చేస్తాం. సో ఇదంతా అయిన తర్వాత మీరు సెట్ చేసి పబ్లిష్ కొట్టారంటే మీ యాడ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ట్రాక్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.